జీడబ్ల్యూఎంసీ అభివృద్ధి పనులపై మంత్రి సురేఖ సమీక్ష. వరదలు రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని కామెంట్. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు, రోడ్లు వేయకుండా ఇబ్బంది పెట్టొద్దన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం పోటాపోటీ, ఆశావాహుల్లో బడా లీడర్లు, వారి కుటుంబ సభ్యులు. మేడారం మహాజాతరకు ఎన్పీడీసీఎల్ సన్నద్ధం, అంతరాయం లేకుండా విద్యుత్ సప్లైకి ఏర్పాట్లు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే దిశగా ప్రభుత్వం అడుగులు, రీఓపెనింగ్ కోసం సిఫార్సు కమిటీ ఏర్పాటు. డీటెయిల్స్ చూద్దాం. మేడారం జాతర పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదని, జాతర సమయంలో కాంట్రాక్టర్లు రోడ్లు వేయకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. జాతర అభివృద్ధి పనులకు 105 కోట్లు ప్రకటించామన్నారు. 1 కోటి మందికి పైగా వచ్చే భక్తుల సౌకర్యాల కోసం చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిలో గోవిందరాజుల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతక్క. 21 నుంచి 24 వరకు మహాజాతర అత్యంత వైభవంగా మరి ఆదివాసీలు, గిరిజనేతరులు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి తల్లులను దర్శించుకోవడం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరి ఆ యొక్క మహాజాతర ఏర్పాట్లను కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఫారెస్ట్ గతం నుంచి కూడా మనం ఎదుర్కొంటున్నటువంటి ఫారెస్ట్ సమస్యలున్నాయి. అదే కాకుండా మాకు జాతరలో ప్రధానంగా ఏర్పడేది మరి గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదు కాబట్టి తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు కూడా రోడ్లు చేయడానికి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్లు అందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడెక్కడో చేసి జాతరలో టెండర్లు వేసి మళ్ళీ ఆ బిల్లు రాలేదు కాబట్టి ఈ బిల్లు అంటే ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితులలో ఇక్కడ 1 కోటి మంది వచ్చేటువంటి ప్రాంగణాలు జాతర కాబట్టి మహాజాతర భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడం కోసం దాదాపుగా 105 కోట్ల రూపాయలను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు అనుకొని ప్రకటించడం జరిగింది. ఫస్ట్ 75, తర్వాత కూడా మళ్ళీ 35 వరకు కూడా కేటాయిస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే జాతర ప్రాంగణం కానీ, అదేవిధంగా గోవిందరాజు కొలువు తీరేటువంటి గుడి కానీ, సారలమ్మ ఉండేటువంటి గుడి కానీ అవన్నీ కూడా కొంత అంటే కొట్టుకుపోయిన వాటర్లో అవన్నీ కూడా రిపేర్ చేయడం కోసం కూడా బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. కలర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ కానీ అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా కాంట్రాక్టర్లు పాత బిల్లులకు కొత్త వర్కులకు ముడిపెడితే సహించేది లేదు. ఖచ్చితంగా ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ తీసుకున్నాడో మా ప్రాంతంలో చేయాల్సిందే అని కూడా వాళ్ళకు గట్టిగా చెప్తున్నాం. ఇప్పుడు రివ్యూలో కూడా చెప్తాం. అందరు భక్తులకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అన్ని రోడ్లు కూడా దాదాపుగా జాతర చుట్టుపక్కల, మేడారం చుట్టుపక్కల అన్ని రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. కొద్దిగా నేషనల్ హైవే మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ఈ 5-6 రోజులలో కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా కొండాయి నుంచి ఊరట్టం వరకు దారి ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేక ఏండ్ల కొద్దీ అది పెండింగ్లో ఉండడంతో కొద్దిగా డస్ట్ ప్రాబ్లం ఉంది. అయినా కూడా ఫారెస్ట్ అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాం. సంబంధిత మంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళినాం. ఇంకా వేరే కాంట్రాక్టర్లను కూడా సంప్రదించి ఈ రోడ్డు కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మనకు పోయినసారి వచ్చినటువంటి వరదలతోటి కూడా ఆ బ్రిడ్జి కూలిపోవడం పెద్ద డ్యామేజ్గా ఉంది. దాన్ని కూడా రాబోయే కాలంలో చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వారి అవసరాలతో పాటు వారికి భవిష్యత్తులో వరదలు రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద 2 రకాల ఆప్షన్స్ మాకు ఇచ్చారు. ఒకటి ఊరు చుట్టూ కరకట్ట, లేదంటే కొత్త ప్లేస్లో ఇండ్లు నిర్మాణం. జాతర అనంతరము ఏదైతే వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు లేదా సురక్షితమైనటువంటి మరి ప్లేస్ ఏర్పాటు చేసే విధంగా కూడా వరదల సమయంలో ముందు జాగ్రత్తల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా శంకుస్థాపనలు చేసి వదిలేసిందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ వైఫల్యంతో కేంద్రం నుండి నిధులు తేలేకపోయారని విమర్శించారు. వరంగల్ కూడా ఆఫీసులో గ్రేటర్ వరంగల్ కు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై ఉన్నత అధికారులతో చర్చించారు మంత్రి కొండా సురేఖ. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు పాల్గొన్నారు. గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఇష్టానుసారంగా వర్కులు శాంక్షన్ ఇచ్చి
అడ్డదిడ్డంగా ఫౌండేషన్లు వేసి ఎలక్షన్లలో ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా ఓటర్లు విశ్వసించలేదు. ఇప్పుడు దాదాపుగా మేము రివ్యూ చేస్తూ ఉంటే అన్నీ కూడా నాన్ స్టార్టెడ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు సీఎం అష్యూరెన్సెస్ అయితే కోకొల్లలు ఉన్నాయి. సీఎం నుంచి ఎస్డిఎఫ్ నుంచి వచ్చిన పనులు కోకొల్లలు ఉన్నాయి. అదే కాకుండా సిడిఎఫ్లు కూడా కనీసం వాడుకోలేనటువంటి పరిస్థితులలో గత ఎమ్మెల్యేలు ఉన్నారు. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా వాడుకోలేదు. మా వరంగల్ ఎమ్మెల్యే అయితే 3 కోట్ల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ముట్టుకోలేదు. కావలసిన పనులు ఉన్నాయో అవి చెయ్యలేదు. మొన్న మీకు తెలుసు వరదలు వచ్చినప్పుడు అన్ని స్లమ్స్ కూడా ముంపునకు గురై కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. దాని మీద కనీసం కార్పొరేషన్ నుండి కానీ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు కానీ ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. ఈ ముంపు ప్రాంతాలను ఏ విధంగా పరిరక్షిస్తామనేటువంటి ఒక ఆలోచన కూడా చెయ్యలేదు. మరి త్వరలోనే అన్నిటినీ కూడా మా ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఏవైతే తీసేస్తున్నారో తీసేసిన వర్క్స్ ఆల్టర్నేటివ్ వర్క్స్ ప్రజలకు అవసరం ఉన్నాయి పెట్టి మళ్ళీ కమిషనర్కు కలెక్టర్కు మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడమే కాకుండా ఒక సర్క్యూట్ లాగా దీన్ని ఏర్పాటు చేసి బస్సు సర్వీసులను కూడా వేలో వేసి అన్ని చోట్లకు కూడా టూరిజంకు చెందే విధంగా మేము డెవలప్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికినటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు. కాబట్టి మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు. కాబట్టే పేదల గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టే ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడు తల్లి. ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు. దయచేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడితే. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చేస్తే అప్రిసియేషన్ చేయండి, అడ్వైజులు ఇవ్వండి. అంతే చెప్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పనిని ఈరోజు అక్కడ అమరవీరుల స్తూపంకు ఎక్కడైతే ఉందో వాటికి నివాళులు అర్పించి అమరులైన కుటుంబాల వాళ్ళకు ఈరోజు పట్టాలు ఇచ్చి ఇండ్లకు 5 లక్షలు శాంక్షన్ చేసి అవి ఇవ్వడానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. మీరెప్పుడు కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వాడలేదు అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారు. ప్రైవేట్ ప్రోగ్రామ్ కానీ కాదు, అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కోరుట్ల నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇంతకాలం రాష్ట్రంలో ముదిరాజులు వివక్షకు గురయ్యారని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గొప్ప నేతని, రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో పోరాటం చేశారని తెలిపారు. దళిత బలహీన వర్గాల కోసం కాకా వెంకటస్వామి చేసిన పోరాటం మరువలేనిదన్నారు. బీసీడీ నుంచి ఏకు రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు వివేక్ వెంకటస్వామి. ముదిరాజ్ బిడ్డే ఈటెల రాజేందర్ను కేసీఆర్ పక్కన పెట్టిన హుజూరాబాద్ ఎన్నికల్లో మద్దతిచ్చామన్నారు వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో 100 మంది కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి. నా అనుబంధం చెప్తున్నా తల్లి, ముదిరాజు అంటే తెలుగు. ఇక కొద్దిగా అదేమంటారు కదా, ఆడ పోతే ముదిరాజు అంటారు. మన ఊళ్ళో ఏమంటారు తెలుగు అంటాం కదా. మన తెలుగు అంటే మామూలు విషయం కాదు. నన్ను వారియర్ సైనికుడు.
ఏ రాజు యుద్ధం చేసినా కానీ ఏదిస్తుందో వాడు వెనుక రాజ్యం చేస్తారు కానీ ముందుగా కట్టె పట్టుకొని కత్తి పట్టి కొట్లాడాడు ఎవడు బర్ష పట్టుకొని కొట్లాడాడు ఎవడు మా ముద్దురాజు సోదరు తెలుగు అని చెప్పి అవుతామే. రాజులు ఎవడు రాజ్యం చేసినా బర్షి పట్టి కొట్లాడినాడు ఎవడు మా ముద్దురాజు తెలుగు సోదరులు అని చెప్పి అంటున్నా. మరి తెలుగు అనే జాతికి ఏదైతుందో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది సమాజం లోపల. అలా ఒకసారి ఒక మాట అన్నారు అంటే మాట మీద ఖచ్చితంగా నిలబడే జాతి ఏది ఉందని చెప్పండి తెలుగు అని చెప్పండి. ఒకసారి మాట ఇచ్చిండ్రు, నేను ఇలాగ ఒక పార్టీకి మాట ఇచ్చిండ్రు అంటున్నారు, తప్పులేదు దాంట్లో. ఇవాళ ఇట్లా వస్తున్నాం అని చెప్పని అన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఇలా మాకు లాభం నష్టం అనే సమస్య కాదు. మాట మీద నిలబడే జాతి ఎవరు అని చెప్పంటే మా ముద్దురాజు సోదరు తెలుగు జాతి అని చెప్పండి. నేను బీజేపీ పార్టీలో ఉంటే అప్పుడు మీ అందరు తెలుసు, కేసీఆర్ ఈటల రాజేందర్ని తీసి పడేసాడు తెలుసు కదా. అప్పుడు ఆయన వెనుక ఉన్న ఏకైక వ్యక్తిని నేను, మీ అందరూ తెలుసు లేదో. నేను అప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్లో కూడా నేను వారితో ఉండి వారిని గెలిపించడంలో ఒక కీలకమైన పాత్ర వేశాను. మా నాన్నగారు వెంకటస్వామి గారు ఎప్పుడు బీద ప్రజల గురించి ఆలోచించేవారు, వారు పనిచేసేవారు. అందు గురించి కేసీఆర్ వ్యతిరేకంగా ఆ రోజులలో కొట్లాడాలంటే నిజంగానే కష్టం ఉండే, కానీ రిస్క్ తీసుకున్నాం మేము. రిస్క్ తీసుకొని ఈటల రాజేందర్ గారిని ఎట్టనైనా గెలిపించాలని గెలిపించడం జరిగింది. కానీ అది ఆ విషయం ఒకటి వేరేగా. కానీ ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు చాలా మంచిగా అనలైజ్ చేసి ఏదైతే బీసీఏలో ఉందో బీసీడీలో ఉందో అది కుదరదు. అది ఎందుకంటే వారు చెప్పినట్టు ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ల 10% ఉన్నప్పుడు 10%లో వారికి ఎట్లన్నా ఎక్కడనో ఒక ఉద్యోగము ఒక రిజర్వేషన్ కలుస్తుంది. కానీ బీసీడీలో ఉన్నప్పుడు ఉన్నదే కొన్ని సీట్లు ఉంటాయి. దాంట్లో అందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మనం కాంపిటీషన్ చేయాలంటే కష్టం. అది అందుగురించి ఈ మార్పు ఏదైతే తేవాలో బీసీ డి నుంచి ఏకి వారు చెప్పినట్టు మన అందరిపైన బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఈ మేనిఫెస్టోలో కూడా ఇదే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలందరూ సైలెంట్ అయ్యారు. ఓటమితో మనస్తాపానికి గురైన లీడర్లు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సమావేశాలు నిర్వహించి ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచిందెవరు, పక్కాగా పనిచేసిందెవరో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేతల అంతర్మదనంపై స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. స్టేషన్ ఘన్పూర్, జనగామ మినహా మిగిలిన 10 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంతకు ముందు ములుగు మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు పోటీ చేసి ఓడిపోయిన నేతలు కంగుతిన్నారు. ఇప్పటి వరకు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన వారెవరూ నియోజకవర్గంలో కనిపించకుండా పోయారు. పార్లమెంట్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు వస్తుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ పార్టీ పటిష్టం చేయాలని దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల్లో ఓడిపోవద్దని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ అధినేతలు. పార్లమెంట్ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించేందుకు ఇన్ఛార్జీలను నియమించిన బీఆర్ఎస్ అధిష్టానం ఓటమి కారణాలపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పాలకుర్తి నియోజకవర్గ విస్తృత స్థాయి మీటింగ్ లో కడియం దయాకర్ రావు మీరంటే మీరేనని కార్యకర్తల ముందు నిందించుకున్నారు. ఎమ్మెల్యేలుగా మంత్రి పదవుల్లో కొనసాగుతూ కేడర్ను, ప్రజలను పట్టించుకోని కారణంగా పార్టీ ఓటమికి కారణమైందని తప్పిదాలను ఎత్తి చూపిస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చురకలంటించారు కడియం శ్రీహరి. మానవ సంబంధాల లోపం వల్లే పాలకుర్తిలో ఓడిపోయామన్నారు. ఇక ముందు అందరితో సమన్వయం, కలయికతో నడుచుకోవాలని సమావేశాల్లో పాల్గొన్న నేతలు మాజీ మంత్రితో అన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీకు అండగా మేము ఉంటామని ఒక భరోసా ఇచ్చినట్లయితే పాలకుర్తి మన చేతిలోకి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ని పనులు చేశాము, ఎన్ని పదవులు ఇచ్చాము, ఎన్ని డబ్బులు ఇచ్చామనే దానికంటే ఎక్కువ ప్రేమతో మాట్లాడడం చాలా అవసరం. మానవ సంబంధాలు చాలా అవసరం. నాకు అక్కడెక్కడో మిస్సింగ్ ఉన్నట్టు అనిపిస్తున్నారు. దాన్ని ఇక్కడి నుంచి అయినా మన నియోజకవర్గంలో మీరు పెంపొందించాలని చెప్పి నేను కోరుతున్నాను.
పాలకుర్తిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు, గిరిజన బంధు సకాలంలో ఇవ్వకపోవడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి కారణమని అంగీకరించారు. పార్టీ అధినాయకత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో లోపాలున్నాయన్నారు. తాను కూడా కొన్ని తప్పులు చేశానని అంగీకరించారు దయాకర్ రావు. దళిత బంధు పథకం ఇవ్వడం వల్ల గిరిజన బంధు ఇవ్వాలని కొందరు, బీసీ బంధు ఇవ్వాలని మరికొందరు ముందుకు రావడం వల్లనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడి అధికారం కోల్పోవడానికి కారణమైందని అభిప్రాయపడ్డారు. నేను ఒకటే రాబోయే రోజుల్లో కూడా మనం ఏం చేయాలి. కేసీఆర్ గారు అద్భుతంగా చేశారు. ఉండే కొన్ని పొరపాటు నేను కాదంటలేదు. ఆ దళిత బంధు ఒక పద్ధతికి ఇస్తే బాగుంది. దాని ఒక టైం ఇస్తే పంచుకుంటేది. ఆ దళిత బంధు గిరిజన బంధు మాకు వస్తలేదా ఎవరు, ఇంకోటి వస్తలేదా ఎవరు, అదొక మన నెగిటివ్ వచ్చినాయి. ఇల్లు కూడా నేను చాలా సందర్భాలు క్లియర్ గా అందరితో మాట్లాడుతున్నాం. 24 ఏళ్ల కిందనే 3 ఏళ్ల కిందనే మనం ఇల్లు ఇస్తే ఊరు ఇంకా బాగుండేది. ఏదో ఎలక్షన్ ఉందని ఇల్లు ఇచ్చే వారికే అందులో మనం నెగిటివ్. వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ స్థానిక నేతలు సహకరించకపోవడం వల్లనే ఓటమి పాలయ్యారంటూ కార్యకర్తలు బహిరంగంగానే చెప్పారు. అందుకు నేతలు అంగీకరించారు. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాలని అధిష్టానం సూచించినట్లు అంటున్నారు. మనకు 2-3 రకాల కాంపోజిషన్ ఉంది. ఉద్యమం మొదలు పెట్టినాడు ఉన్నటువంటి శ్రేణులు, మధ్యలో జాయిన్ అయినటువంటి శ్రేణులు, రాష్ట్రం వచ్చిన శ్రేణులు, ఈ డిఫరెంట్ కాంపోజిషన్స్ అన్నింటినీ కలిపి ఆయా నియోజకవర్గాలలో ఏకతాటి మీద నడిపి ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అనేది ఒక బలమైన నిర్మాణంగా లేకపోవడం కారణంగా మనకు అది ఆ గ్యాప్ ఏర్పడిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ కేడర్లో ధైర్యం నింపడంతో పాటు వలసలు అరికట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వచ్చే పార్లమెంట్, సర్పంచ్ ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ అధినేతల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీని గెలిపించిన నాయకుడు వనమ రాఘవను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదంటూ వనమ రాఘవ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సమావేశాన్ని అడ్డుకున్నారు. రాఘవ సస్పెన్షన్ ఎత్తివేయాలని, సమావేశానికి ఆహ్వానించాలని కార్యకర్తలు నినాదాలు చేయడంతో సభ రసాభాసగా మారింది. సమావేశం నుంచి కోనేరు సత్యనారాయణ బయటకు వెళ్లిపోయారు. ఆందోళన చేస్తున్న వారిని మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు నాయకులు సముదాయించారు. దీంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. దాన్ని నడిపే స్టీరింగ్ డ్రైవర్ లేడు సార్. కార్ ఉంది, కార్ స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ డ్రైవర్ కరెక్ట్ లేడు. స్టీరింగ్ డ్రైవర్ ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణలో విద్యుత్ శాఖ కీలకంగా నిలుస్తుంది. జాతర 4 రోజులు మెట్రోపాలిటన్ సిటీగా మారే మేడారంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సన్నద్ధమవుతోంది. సుమారు 17 కోట్ల రూపాయల నిధులతో జాతర కోసం ఎన్పీడీసీఎల్ ఏర్పాట్లు చేస్తోంది. మేడారం మహాజాతరలో విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సదర్లాల్తో కృష్ణమోహన్ స్పెషల్ రిపోర్ట్. దండకారణ్యం 4 రోజులు మెట్రోపాలిటీ సిటీని తలపిస్తుంది. ఓవైపు భక్తి పారవశ్యం, మరోవైపు ఎటు చూసినా విద్యుత్ దీప కాంతులతోటి విరాజిల్లుతుంది. అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే ఈ జాతర కోసం ప్రధానంగా విద్యుత్ శాఖ చాలా కీలకమైనది చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరంతర విద్యుత్తును అందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే విద్యుత్ ఎన్పీడీసీఎల్ దీనికోసం మేడారం జాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఈసారి జాతరకు సంబంధించినటువంటి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారు, విద్యుత్ అంతరాయం కలగకుండా ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుందాం. మనతోటి ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి సదర్లాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, విద్యుత్ శాఖ ఎట్లాంటి కసరత్తు చేసింది, ఇప్పటివరకు సంబంధించినటువంటి ఎన్ని కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ అన్ని జరిగాయి? ఇప్పటి వరకు
గవర్నమెంట్కి మేము 17 కోట్ల వరకు ఎస్టిమేట్ వేసి పంపించడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా 100% కంప్లీట్ అయిపోయినాయి. ఈ మెయిన్గా అన్ఇంటరప్టెడ్ సప్లై మెయింటైన్ చేయడానికి జాతర కోసం 2 8 MA పవర్ ట్రాన్స్ఫార్మర్ అడిషనల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓల్డ్ సమ్మక్క అండ్ న్యూ సమ్మక్క అని చెప్పేసి 2 సబ్స్టేషన్ల దగ్గర మేము 2 5 MAలు 2 8 MA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి మీద మనం 26 మెగావాట్స్ లోడ్ తీసుకోవడానికి ప్రావిజన్ ఉన్నది. ఈ 2 సబ్స్టేషన్లకు మా పసరా, ములుగు, కమలాపూర్ ఈ 3 130 kV సబ్స్టేషన్స్ నుంచి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేయడానికి 3 సోర్సులు ఈ 2 సబ్స్టేషన్లకు ఏర్పాటు చేయడం జరిగినది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవర్ ఇంటరప్షన్స్ రాకుండా మనం పసరా నుంచి సప్లై తీసుకోవచ్చు, ములుగు నుంచి తీసుకోవచ్చు, కమలాపురం నుంచి కూడా తీసుకోవడానికి ఈ ట్రాన్స్కో ఈ 3 సబ్స్టేషన్ల నుంచి కూడా మరి హైదరాబాదు వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ నుంచి మానిటరింగ్ చేస్తారు. ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేయడానికి మరి సిబ్బంది ఒక 50 టీంలు మెయింటైన్ చేసాం. ఏడీకి టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చాం. వాళ్ళలో ఒక్కొక్క వ్యాన్కి 5 నుంచి 8 మంది వరకు టీం మనుషులు ఉంటారు. వాళ్ళు రౌండ్ ది క్లాక్ 24 hours ఆ 4 రోజుల్లో మరి పెట్రోలింగ్ మొబైల్ వ్యాన్తో తిరిగి ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేస్తారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తారు, కొత్తగా పోల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఎంత పరిధిలో దీన్ని మీ పవర్ సప్లైకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంటుంది? ఇందుకు మాకు ఒక 800 పోల్ల వరకు ఏర్పాటు చేశాం. 250 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. మనకు దాదాపుగా 10,62 యూనిట్లు కన్జంప్షన్ వస్తుంది. తర్వాత టెంపరీ సప్లై కూడా షాపులన్నిటికి కూడా ఒక 1100 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 365 LT సిటీ మీటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిట్లోనూ కూడా ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అంతరాయం లేకుండా ఎట్లా దీన్ని మానిటరింగ్ చేస్తారు? ఈసారి ఏమన్నా టెక్నాలజీ ఏమేమి మెథడ్స్ ఉపయోగిస్తుంటారు? రౌండ్ ది క్లాక్ మేము పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. 11 kV LT డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర టీమ్స్ని 24 hours మానిటరింగ్ చేయడానికి బ్యాచెస్ రెడీ చేసి వాళ్ళని అలర్ట్గా రౌండ్ ది క్లాక్ అన్ఇంటరప్టెడ్ సప్లై మెయింటైన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత లోడు పడే అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఈసారి ఎట్లా ఉండబోతుంది? డిమాండ్ ఎంత సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది? ఎట్లా ఇవన్నీ ఎట్లా ఉన్నాయి సార్? లాస్ట్ ఇయర్ మనకు 13 మెగావాట్స్ లోడ్ వచ్చింది. ఈసారి ఇంకో 2 నుంచి 3 మెగావాట్లు పెరిగినా కూడా దానికి మేము మా కెపాసిటీ 26 మెగావాట్స్ ఉంది కాబట్టి ఇది సరిపోయే అవకాశం ఉంటుంది. మనకు ఏమాత్రం కూడా షార్టేజ్ అనేది ఉండదు. మామూలుగా అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు విద్యుత్ షాక్ గురి కావడం, చనిపోవడం కొంచెం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటివి లేకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని చర్యలు తీసుకుంటారు? ఇట్లాంటి వాటికి మనం అన్ని లొకేషన్స్లలో సపరేటర్స్ 7,500 వరకు వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఫీల్డ్లో కూడా వాటిని ఎరెక్షన్ చేశారు. ఎక్కడ కూడా లూజ్ కాంటాక్ట్ లేకుండా లూజ్ స్పాన్స్, ఫేస్ టు ఫేస్ క్లియరెన్స్ లేని చోట అవన్నీ ఏర్పాటు చేసి వాటిని యాక్సిడెంట్ నుంచి అవాయిడ్ చేయడానికి మరి మ్యాక్సిమం ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో అన్ని పెట్టేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవంచిన సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యతగా తీసేసుకొని ముందుకెళ్తున్నాం. ఇమీడియట్లీ పవర్ ఎక్కడైనా కట్ అయినా అక్కడికి వెళ్ళి సర్వీస్ చేయడానికి కావచ్చు, ఏమైనా సపరేట్ ట్రైనింగ్ అట్లాంటిది ఇస్తుంటారా? ఈ సర్వీస్ ఎట్లా ఉంటుంది? అంటే మిగతా అప్పుడు ఉండేదానికును ఇంత పెద్ద జాతరలో చేయడానికి ఎట్లా ఉంటుంది సార్? ఇదే ఎట్లా సిబ్బందికి దీన్ని కోఆర్డినేట్ చేస్తుంటారు? గత జాతరలో జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అనుభవం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని అందరినీ సెలెక్షన్ చేసి జాతరలో మానిటరింగ్ కొరకు పంపించడం జరుగుతుంది. ఇంకోటి ఈ సంవత్సరం కొత్తగా ఇప్పుడు మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సులన్నీ కూడా నంబర్ ఆఫ్ అక్కడ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి తాడవాయి దగ్గర ఒక 10 ఎకరాలు, సమ్మక్క దగ్గర ఒక 10 ఎకరాలు, అంటే అక్కడ ఒక 40 కోళ్ళు, తాడవాయి దగ్గర ఒక 30 కోళ్లతోని అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి సపరేట్గా అక్కడ మనకు పార్కింగ్ అండ్ హోల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా అలర్ట్గా ఉండేటట్టు ఏర్పాటు చేశాం. వీటన్నిటి లోడ్ ఎక్కువ ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా లేదా ఇమీడియట్లీ మార్చడానికి కావచ్చు, లేదా అంతరాయం కలగకుండా పవర్ సప్లైకి సంబంధించినటువంటి ఎక్కడ బ్రేక్ కాకుండా వాటి కోసం ఎట్లా రెడీ అయ్యి ఉంటారు మీరు? ట్రాన్స్ఫార్మర్స్ జనరల్గా అయితే మాకు ఎక్కడ ఫెయిల్ అవ్వవు. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఓవర్లోడ్తుంది ఇమీడియట్గా మొబైల్ వ్యాన్ ఉంటుంది, అందులో ట్రాన్స్ఫార్మర్ పెడతాము. రెడీగా పెట్టేసి ఆల్టర్నేట్ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని యుద్ధ ప్రాతిపదికగా మీద మార్చడానికి ఎక్కడ ఎక్కువ టైం తీసుకోకుండా రీప్లేస్మెంట్ చేయడానికి
దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు తాత్కాలికమైనటువంటి గుడారాలు ఏర్పడతాయి, షాప్స్ ఏర్పడతాయి, తర్వాత సర్కస్ లాంటి అవన్నీ కూడా ఉంటాయి. అట్లాంటివి కస్టమర్స్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తీసుకునే వాళ్ళకు కన్జ్యూమర్స్కు మీరు వాళ్ళకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడానికి సూచనలు చేస్తుంటారు? ఈ విషయంలో మేము అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసేసుకొని అక్కడ ఫైర్ ఫైటింగ్ ఇంజిన్స్, ఫైర్ ప్రొటెక్షన్ కొరకు వాళ్ళతో మేము మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. అలాంటి అవకాశాలను కూడా మేము ఉపయోగించుకొని ఫైర్ డిపార్ట్మెంట్తో కూడా కోఆపరేషన్ తీసుకొని అలాంటి జరిగిన కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా పెడతాం. పబ్లిక్కి సంబంధించి కూడా ఏం చెప్తారు? జాతరకు వచ్చే భక్తులకు మీ డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? సేమ్ టైంలో అక్కడ షాప్స్ కూడా తాత్కాలికంగా పెట్టే షాప్స్ కావచ్చు, వ్యాపారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మీ వైపు నుంచి ఎట్లాంటి సూచనలు చేస్తారు? మా డిపార్ట్మెంట్ నుంచి మేము టెంపరీ సప్లై ఆ షాప్లకు అన్నిటి కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చే జనాలందరినీ కూడా మరి వాళ్ళ కన్వీనియంట్ కొరకు అన్ని ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది. టెంపరీ సప్లై అన్ని షాపులకు కూడా మేము ఇచ్చి అన్నిటికి కూడా సరిపోను మీటర్లు కూడా డ్రా చేసి ఇప్పటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు 100% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క ఆర్టీసీకి సంబంధించిన పార్కింగ్ 2 ఏర్పాట్లు చేస్తున్నాం. అవి ఇప్పుడు నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే 2 రోజుల్లో ఆ పార్కింగ్ హోల్డింగ్ ఏరియా 2 కూడా కంప్లీట్ చేస్తామని చెప్పారు మా వాళ్ళు. ఇప్పుడైతే మేమంతా రెడీగా ఉన్నాం. వచ్చే జాతరకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. జాతరను సక్సెస్ చేసేందుకు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకున్నామనేది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కోసం సిఫార్సు కమిటీ ఏర్పాటు చేసింది. షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కోసం అలుపెరగని పోరాటం చేసిన చెరుకు రైతులు, కార్మికుల స్పందన ఎలా ఉందో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. స్వరాష్ట్ర పాలనలో షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తే నడిచే ఫ్యాక్టరీ మూతపడింది. వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధ్యం కాని షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సులు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రీ ఓపెనింగ్ సిఫార్సుల కమిటీపై రైతులు ఏమంటున్నారు? ఇందులో ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులు ఎలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మనం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాం. చూడొచ్చు, మన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మొత్తం కూడా శిథిలా వ్యవస్థలోకి చేరింది. 1981లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలో అంటే 2022 వరకు బాగానే నడిచింది. కానీ ఉమ్మడి ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వం నష్టాల సాకుతో 2002లో నిజాం షుగర్స్ ను ప్రైవేటీకరించింది. జాయింట్ వెంచర్గా ప్రభుత్వానికి 49%, ప్రైవేటు రంగానికి 51% కింద డెల్టా పేపర్ మిల్ యాజమాన్యానికి జగిత్యాల జిల్లాలోని షుగర్ ఫ్యాక్టరీతో పాటు బోధన్, మెదక్లోని 3 ఫ్యాక్టరీలను అప్పగించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభా సంఘం ఫీల్డ్ విజిట్ చేసి ఫ్యాక్టరీల స్థితిగతులు పరిశీలించింది. చెరుకు రైతులు, కార్మికులతో మాట్లాడి ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని 2008లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ అప్పటి ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది అమలుకు నోచుకోలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ప్రారంభిస్తామని నాటి టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ అంశాన్ని బీఆర్ఎస్ పెద్దలు గాలికి వదిలేశారు. ఇక్కడ చూడొచ్చు, మనం విజువల్ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతా ఇనుప సామాన్ కూడా మొత్తం శిథిలా వ్యవస్థకు చేరుకుంది. ఇక్కడ పడేశారు. ఈ దాదాపు సుమారు ఈ ఖరాబ్ అయిన తుప్పు పట్టిన ఇనుప సామాను సుమారుగా ఈ మధ్య అధికారులు వచ్చి అంచనా వేశారు. 500 కోట్ల వరకు కూడా ఈ తుప్పు పట్టిన ఇనుప సామాన్ కానీ వస్తువులు కానీ అవుతాయని ఒక అంచనాకు కూడా వచ్చారు. ఫ్యాక్టరీలను అమ్మి బ్యాంకు అప్పులు, కార్మికుల వేతన బకాయిలు చెల్లించారని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT తీర్పు ఇచ్చినప్పటికీ అది అమలు
కాలేదు. ఈ క్రమంలో గత ఏడాది మార్చిలో అప్పటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కొరుట్ల నియోజకవర్గంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. రైతులు, రైతు సంఘాల నాయకులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్కు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పినట్లే చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు తాజా కమిటీ వేయడంతో షుగర్ ఫ్యాక్టరీ రైతులు, చక్కెర రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఒక రైతు నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నెల 15 రోజుల్లోనే ఈ ఒక ముందడుగు వేసి ఒక సిఫార్సు కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంటుంది? దాదాపు అంటే ఒక 8 సంవత్సరాలు అవుతుంది. 2015 నుంచి ఇక్కడ ఈ ప్రాంత రైతులు ఎన్నో రకాలుగా ఉద్యమం చేసినా గత ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలేదు. ఏదైతే మరి మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే దీన్ని ఒక 6 నెలల వరకు ఫ్యాక్టరీ నడిపించే విధంగా చేస్తామని మొన్న ఎన్నికల మీద మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను మొన్న సిఫార్సు కమిటీ అయితే వేసిందో మరి రైతులకి ఇక్కడ ఆశలు అయితే ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉన్నది. ఆశ కూడా రైతులందరికీ, కార్మికులకు అందరికీ ఉన్నది. ఖచ్చితంగా ఫ్యాక్టరీ నడుస్తుంది అనేది అందరికీ నమ్మకం ఉన్నది. గత ప్రభుత్వంలో మేము ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా కానీ రైతులను తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టి రోజులు తరపడి ఉంచింది. కానీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైనా చేస్తుంది అనేది మాట ఇచ్చింది కాబట్టి మాట ప్రకారం కమిటీ వేసిండ్రు. కాంగ్రెస్ చేస్తుందనే నమ్మకం రైతులలో కానీ కార్మికులలో కానీ అందరికీ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. కమిటీలో శ్రీధర్బాబు కానీ, జీవన్ రెడ్డి కానీ, ఈ ప్రాంతంలో నరసింహరావు కానీ, మిగతా అందరూ నాయకులకు పేరు అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా ఫ్యాక్టరీ తెరిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. తెరిపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం మీరు మొక్కులు కూడా మొక్కుకున్నారు. ప్రజెంట్ ఆ మొక్కు కొండగట్టుకు ముడుపు పట్టినని తెలిసింది. ఇప్పుడు ఆ మొక్కు తీరుస్తారా? ఎట్లా? మొక్కు తీర్చుకోవడానికి ఇప్పుడు ఒక కమిటీ వేసింది కాబట్టి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉన్నది. ఫ్యాక్టరీ నడుస్తుందని మొక్కు కూడా త్వరలోనే తీర్చుకుంటాము. కొంచెం మాకు ఈ వారం 10 రోజుల్లో ఏదోటి నిర్ణయం తీసుకొని మొక్కు తీర్చుకుంటాం. షుగర్ ఫ్యాక్టరీ కోసం రీఓపెన్ కావాలని మీరు ఈ గడ్డం పెంచుకోవడం కానీ, ఇట్లా మామూలు కటింగ్ తీసుకోకపోవడం, చెప్పులు కూడా ఇప్పటి వరకు వేసుకోవడం లేదు, ఇట్లా చేసారు కదా, అట్లా ఉంది మీ ఫీలింగ్ ఇప్పుడు ఈ సిఫార్సు రావడం? అంటే మా మొక్కుకు మోక్షం వచ్చినట్టే అనిపిస్తుంది. దేవుడు మాకు కరుణించినట్టే. ఇది పూజారి కరుణించకుండా గత పూజారి పోయిన ప్రభుత్వం పూజారి ఇవాళ దేవుడైనా కరుణిస్తుండు. ప్రభుత్వం మారింది. ఖచ్చితంగా ఫ్యాక్టరీ నడుస్తుందని ఆశ ఖచ్చితంగా ఉన్నది, నడుస్తుంది. మేము త్వరలోనే మొక్కు కూడా తీర్చుకుంటాం. చాలా ఇబ్బందులు పడ్డారు, పోలీసు వాళ్ళతో కావచ్చు, కేసులతో కావచ్చు. అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉందన్న? ఇప్పుడు గతంలో మీరు ఎన్నో పోరాటాలు చేశారు. మేము 2015లో మూసేసినప్పటి నుంచి కూడా నేను హైకోర్టులో ఒక అడ్వకేట్గా చెరుకు పైసలు రాకపోతే నా సొంత ఖర్చులు పెట్టుకొని హైకోర్టులో కేసు వేసిన. 2015లో కేసు వేసిన. నేను ఒక దమ్మున్న నాయకుడు, ఒక రైతు నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ ఏదైతే మరి నిజాం చక్కెర ఫ్యాక్టరీల మీద పునఃపరిశీలన కమిటీని అపాయింట్ చేయడం చాలా రైతుల పక్షాన మేము స్వాగతిస్తున్నాము, సంతోషం వ్యక్తం చేస్తున్నాము. తొందరగా దీని మీద మీరు పరిశీలన చేసి గవర్నమెంట్కు నివేదిక ఇచ్చి అతి తొందరలో నెక్స్ట్ క్రషింగ్ సీజన్ వరకు మరి ఈ ఫ్యాక్టరీని తెరిపించినట్టయితే ఇక్కడి ప్రాంత ప్రజలకు మరి మంచి చేసిన ప్రభుత్వం అవుతుంది. ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఒక రీఓపెన్ అయితే ఇట్లా మళ్ళీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? ఈ ప్రాంత ప్రజలకు ఎట్లా ఉండబోతుంది? మాలాంటి కుటుంబాలు, చాలా వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఇప్పుడైతే కొంతమంది దీన స్థితిలో ఉన్నారు. ఇక్కడ కలకలలాడుతుండే, ఇక్కడ హోటల్స్ ఉంటుండే, క్రషింగ్ నడిచినప్పుడు వ్యాపారాలు జరుగుతుండే, అన్ని జరుగుతుండే. వాళ్ళందరూ బాధలలో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఈ షుగర్ ఫ్యాక్టరీలో ఎంతమంది కార్మికులు ఉంటుండే, ఎంతమందికి ఉపాధి ఉంటుండే? పర్మనెంట్ ఒక 350 నుంచి 400 మంది కార్మికులు ఉంటుండే. ఇక టెంపరీ కార్మికులు అయితే దాదాపు వేలాది మంది ఉంటుండే. షుగర్ ఫ్యాక్టరీ మూత పడ్డప్పటి నుంచి ఇక్కడ ఉన్న వస్తువులను కాపాడడానికి ఇక్కడ సెక్యూరిటీ గార్డును ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం వీళ్ళతో ఉన్నాము. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు? అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను 5 సంవత్సరాల నుంచి పని చేస్తాను. అంటే ఇప్పుడు రాత్రి పగలు ఉంటారా? ఇట్లా డ్యూటీ ఎట్లా ఉంటుంది? 2 షిఫ్ట్, 12 గంటల డ్యూటీ,
ఫ్రెండ్షిప్. మొత్తం ఎంతమంది? ఇప్పుడు 8 మంది ఉంటాం. ఈ షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యి దగ్గర 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సిఫార్సు కమిటీ ఏర్పాటు చేసి త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి హామీ ఇస్తుంది. మీకు ఎట్లా ఉంటుంది ఇది ఉపాధి ఏమన్నా ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇది ఓపెన్ అయితే ఇట్లా ఎట్లా ఉంటుంది? ఇంకా చాలా సంతోషం ఉంటుంది. ఇది ఓపెన్, ఇది కమిటీ చేసిండ్రు. కమిటీ సభ్యుడు మంత్రి, ఎమ్మెల్యే మంత్రి మన శ్రీధర్ బాబు గారు, తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, వీళ్ళంతా కృషి వల్ల ఇది చాలా అయితే అందరికి మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్నేళ్ల నుంచి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ చేస్తుర్రు. అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు పని చేసేదానికి సెక్యూరిటీ ఉన్నా కూడా అచ్చడో పోడో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది ఓన్లీ మూత పడ్డదానికి మీరు ఉన్నారు కదా, ఎట్లా ఎట్లా అనిపిస్తుండే? ఇప్పుడు ఒకటి బాధాకరమైన ఇది స్టార్ట్ అయితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. అంతే సంతోషము. కమిటీ చేసిన దానికి అందరు చాలు వాళ్ళ కొత్త వాళ్ళకు నౌకరు వస్తాయి. చాలా మంచిగా. ఏం పని చేసిరు ఇలా? ఇక్కడ ముందు సివిల్లో చేసిన ఉంటుంది, తర్వాత కొన్ని రోజులు అటెండర్ చేసినాం, కొన్ని రోజులు గెస్ట్ రోజులు చేసినాం. జీతం ఎంత వస్తుండే అప్పుడు? జీతం అప్పుడు 9,000 చిల్లర వస్తుండే నాకు. 9,000. అప్పుడు ఎట్లుంటుండే మరి? మంచిగా ఉండే అప్పుడు. నేను ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన నుంచి ఇందులో వర్కర్గా పనిచేశాను. తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని వాటాదనంగా ఇచ్చి గవర్నమెంట్కు 49%, ప్రైవేట్ వాళ్ళకు 51% ఇచ్చి దీన్ని ప్రైవేటీకరణ చేసిళ్ళు. అప్పుడు ఉన్న వర్కర్స్ని అందరినీ బలవంతాన విఆర్ఎస్ పెట్టించి దీన్ని విఆర్ఎస్ పెట్టకపోతే మీకు ఇందులో నుంచి డైరెక్ట్గా తీసేస్తాము, ఏమి బెనిఫిట్ రావు అనే ఉద్దేశంతో అందరినీ కార్మికులను బలవంతంగా విఆర్ఎస్ పెట్టించిళ్ళు. తర్వాత వాళ్ళకు నచ్చిన వాళ్ళను, వాళ్ళకు తొత్తులుగా ఉన్న వర్కర్లను లోపలికి తీసుకొని పని చేయించి ప్రైవేట్గా నడిపించారు. ఇప్పుడు కొత్తగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అని చెప్పి సిఫార్సు కమిటీ వేసింది. ఇప్పుడు ఒకవేళ మీరు అంతకుముందు పనిచేసి మధ్యలో నిలిపివేసారు కదా, మీరు ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఒక్కటే మాకు వచ్చే బెనిఫిట్ ఇవ్వాలి. మేము ఇందులో వేసిన లీవులు కానీ పిఎఫ్ కానీ ఫండ్స్ కానీ ఏవి ఇవ్వలేరు ఇంతవరకు. దాని గురించి మేము మస్తు సార్లు సిఫారసు చేసినాము, కోర్టు దరసుగా అప్లికేషన్స్ పంపించినాము. ఈ ఫ్యాక్టరీని ఫస్ట్ రోజు గేట్లో తాళం వేసి లోపల కూర్చున్నప్పుడు 115 రోజులు ధర్నా చేశాము. ఉన్న కార్మికులు ఇందులో ఉన్న వాళ్ళను రికవరీ చేసుకుంటే చాలా మంచిది. అంటే ఏజ్ అయిపోయినది, ఏజ్ ఉన్న వాళ్ళను తీసుకొని ఫ్యాక్టరీలో నడిపించేందుకు ముందుకు తీసుకొచ్చుకుంటే చాలా సంతోషపడతాం. వెంటనే ప్రారంభించేలా చర్యలు కూడా చేపడితే తమకు బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉద్యమ నాయకులు, పోరాటాలు చేసిన రైతులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ హరీష్తో సాగర్, V6 న్యూస్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ నుంచి. పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కోసం అప్లై చేశానని అన్నారు గడ్డం వంశీకృష్ణ. గాంధీభవన్ వచ్చే ముందు కాకా విగ్రహానికి నివాళులు అర్పించి ప్రజల దీవెనలు తీసుకుని వచ్చానన్నారు. కాకా మనవడిగా పుట్టడం సంతోషమే కాదు, ఒక బాధ్యత అన్నారు వంశీకృష్ణ. స్వాతంత్ర తెలంగాణ ఉద్యమకారుడు కాకా అని అన్నారు వంశీకృష్ణ. ఇవి అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.